చేసుకుందాం. దానికంటే ముందుగా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే జీవితంలో కొన్ని ప్రాథమిక సత్యాలు వదిలిపెట్టేస్తుంటాం. ఫౌండేషనల్ ట్రూత్స్ అంటాము. ప్రాథమిక సత్యాలు వింతగా జరుగుతున్నాయి నా జీవితంలో అని ఆలోచిస్తూ ఉంటాం. ఒకసారి అమెరికాలో ఒక ముగ్గురు స్నేహితులు వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టారంట. అక్కడ సొంత ఆఫీస్ పెట్టి కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర చాలామంది పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికాలో ఒక ఆఫీస్ స్థలం తీసుకున్నారు. ఒక పెద్ద బిల్డింగ్లో 100వ అంతస్తులో వీళ్ళ ఆఫీస్ ఉండేది. ఒకసారి బిల్డింగ్ మెయింటెనెన్స్ వాళ్ళు అక్కడ ఉన్న ఆఫీసులన్నిటికీ నోటీస్ పెట్టారట. పలానా తేదీ మేము మొత్తము మెయింటెనెన్స్ చేస్తున్నామండి, సో ఆ రోజు మీరు మీ వాళ్ళకి సెలవులు ఇచ్చేసేయండి అని చెప్పారట. అంటే బిల్డింగ్ మెయింటెనెన్స్ అవన్నీ జరుగుతుంటాయని, పవర్ కూడా ఉండకపోవచ్చు అని. సో వీళ్ళు ముగ్గురు స్నేహితులు ఏమనుకున్నారంటే అందరికీ సెలవు ఇచ్చేసారు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి సెలవు ఇచ్చేసి వీళ్ళు అనుకున్నారు మనకు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండిపోయినాయి కదా, మన ముగ్గురు మళ్ళీ కనీసం కూర్చొని అవి ఈ ఒక్కరోజు చేసేసుకుంటే అన్నీ వాళ్ళు మరుసటి రోజు వచ్చేసరికి మనకు కొంచెం బాగుంటుంది అని చెప్పి అనుకున్నారట. సరే, ఆ రోజు వచ్చింది. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కారులో, స్నేహితులు కదా ఒకే దగ్గర ఉంటున్నారు, ఒక కారులో ఆఫీస్కి వచ్చి పార్కింగ్ చేశారంట. కింద బేస్మెంట్లో పార్కింగ్ చేసినప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాలేదు మెయింటెనెన్స్ కదా లిఫ్ట్ కూడా పనిచేయదని. వీళ్ళ ఆఫీస్ ఏమో 100వ అంతస్తులో ఉంది. సరే, వీళ్ళు అనుకున్నారు ఎలాగూ వచ్చాం ఇక్కడికి, 100 అంతస్తులు ఎక్కుదామా అంటే 100 అంతస్తులు ఎక్కడో సామాన్యమా. సో వాళ్ళు అక్కడ అనుకున్నారు, అరే మనము సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ అలా ఎక్కేద్దాం, ఎలాగో వచ్చాం కొంతవరకైనా పని అవుతుంది కదా అనుకున్నారట. సరే, మొదటి స్నేహితుడు ఒక జోక్ చెప్పాడంట. నవ్వుకున్నారు. చెప్తా ఉన్నాడు, ఎక్కుతా ఉన్నారు. మొత్తానికి ఈయన దగ్గరకు తెలిసిన జోకులన్నీ చెప్పేసరికి 33 అంతస్తులు ఎక్కేశారంట. అరే నీకు తెలిసిన జోకులంటే నేను చెప్తాను చూసుకో ఇప్పుడని ఒకదాని తర్వాత ఒకటి పేలుస్తున్నాడు జోకులు. సరదాగా మాట్లాడుకుంటూ అలా ఎక్కేస్తున్నారు. జోకులు అక్కడక్కడ ఆగుతున్నారు, మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు కడుపు నొప్పి కాళ్ళు నొప్పి అర్థం కావట్లేదు. అలా పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుతారు కదా, అట్లా నవ్వుకుంటూ ఎక్కేస్తున్నారు. మొత్తానికి రెండో వ్యక్తి కూడా చెప్పాల్సిన జోకులన్నీ అయిపోయినాయి. వాళ్ళు 99 అంతస్తులకు వచ్చేసారు. ఇప్పుడు ఒక అంతస్తు ఎక్కాలి. మూడో స్నేహితులతో చూసి అంటున్నారు, అరే ఇప్పుడు చెప్పిన జోకుల కంటే నీకు ఒకటి జోకే చెప్పే అవకాశం ఉంటుంది, ఒక అంతస్తు ఎక్కాల్సింది మనం, వీటన్నిటి మీద అదిరిపోవాలన్నాడంట. వాడు జోబులో చేయబెట్టి ఎక్కుతా, అరే ఆఫీస్ తాళాలు కారులో ఉన్నాయిరా అన్నాడంట. కొన్నిసార్లు మనం నవ్వుకుంటున్నాం, కానీ కొన్నిసార్లు చాలా అవసరమైనవి మన జీవితంలో మనకు అనుకూలంగా వదిలిపెట్టేస్తాం. జీవితంలో కష్టాలు వచ్చినాయి అనుకో, ఏం దేవా ఇన్ని కష్టాలు, నాకేమున్నాయి ఈ కష్టాలు, మిగతా వాళ్ళంతా బాగున్నట్టున్నారు, నాకే ఇన్ని కష్టాలు ఉన్నాయి. ప్రభు చెప్పాడు లోకంలో మీకు శ్రమ కలుగును అయినా ధైర్యంగా ఉండండి అని. కానీ మనకు అనుకూలంగా మన కష్టం వచ్చినప్పుడు మాత్రం ఇక దేవుణ్ణి కూడా మర్చిపోతుంటాం. సరే, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఎవరికైనా లేకుండా ఉంటాయి కష్టాలు బాధలు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, ఆ రహస్యం ఏంటో చూద్దాం. ఎవరు ఉండదు. ప్రతి ఒక్కరికి ఎందుకు ఎల్కేజీ దగ్గర చదివే వాళ్ళ నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి పరీక్షలు పెడితే అమ్మ నాన్న కూర్చోబెట్టి వాళ్ళకి అది ఒక సఫరింగ్ వాళ్ళకి. మా అమ్మ నాన్న ఇంత కూర్చోబెట్టి మాకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు, స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, ఆడుకోనివ్వట్లేదని. ప్రతి వయసులో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అయితే శ్రమల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా నేర్చుకోవాలి, ప్రభు మనకు నేర్పించే విషయాలు ఏంటి, ఆ విషయాలు కొన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. రండి నాతో పాటు మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త
మనకి ఇది తెలిసిన నేపథ్యమే కానీ, తెలిసిన విషయాలే కానీ అయినా కూడా దీన్ని మనము కొంచెం లోతుగా చూడడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 36వ వచనం వరకు మనము మార్చి లేకపోతే 33వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 22 నుంచి 32 వరకు 33 వరకు మనం మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా బిగ్గరగా చదవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి వెంటనే యేసు చేయచాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనల్ని సందర్శించాలని, మన హృదయ అవసరతలు అయితే ఉన్నాయో, దేని కొరకైతే ప్రభు వైపు మనం చూస్తున్నామో దానికి ప్రభు మనతో మాట్లాడున్నట్లు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడవగు దేవా, నమ్మకమైన మా ప్రభు, మారని మార్పు చెందినటువంటి మా దేవా, ఈ యొక్క ప్రభుదినంలో మీ బిడ్డలంగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మా దేవుడవు, మా ప్రభుడవు, మా రక్షకుడవు, మా ప్రాపకుడవు నాయన, మాకు అనుదిన జీవితంలో చాలినటువంటి వాడవు. అందుకై హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉంటున్నాం. ఉదయం మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. నాయన, ఎస్తేరు పొందినటువంటి ఆశీర్వాదాలని మా జ్ఞప్తికి మీరు తీసుకొచ్చినందుకై మీకు స్తోత్రములు. నాయన, ఆ 4 అంతల ఆశీర్వాదం తను పొందిందంటే నాయన కనీసం తనకు అర్హత ఉంది. అందమైన రూపము, సుందర ముఖము కలిగింది కాబట్టి ఆ ఆశీర్వాదాలు పొందింది. నా మట్టుకు నేను ఎందుకు పనికిరానటువంటి వాడునుగా ఉన్నప్పుడు, పాపములో శాపములో ఉన్నప్పుడు, మరి అసహించుకునేటటువంటి స్థితిగతుల్లో నేను ఉన్నప్పుడు నన్ను మీరు ప్రేమించారయ్యా. నన్ను ప్రేమించడానికి, నా మీద ఉన్న మీ ప్రేమను వ్యక్తం చేయడానికి మీ ప్రియకుమారుని నాకు బదులుగా కలువరి శిలువలో బలి అర్పించారు. మీ కుమారుని అర్పించడానికి కూడా వెనకాడలేదు. అంత ప్రేమ నా మీద మీరు కలిగి ఉన్నందుకై హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. నా మీద నాకు కృపను, కనికరాన్ని చూపించారు. దగ్గర తండ్రి, మీ సన్నిధిలో ప్రవేశాన్ని ఇచ్చారు. నాయన, మీరు నన్ను గణపరుస్తూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొకసారి మీ వాక్యం చెంతకు వస్తున్నాం. నైనా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, నైనా వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో బలలో చేయడానికి మాకు సహాయపడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నైనా, ఇక్కడికి చేరి వచ్చినటువంటి వారిలో ఏ ఒక్కరికంటే మంచివాడిని కానైనా, హద్దుబాట్లు కలిగినటువంటి వాడను. దగ్గర తండ్రి, నన్ను మీ సిలువు చాటును మరుగు చేసి, ఖాళీ చేసి, మీ ఆత్మచేత నింపి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడితే ఆ మాటల్లో జీవం ఉంటుంది నైనా. మీరు మాట్లాడితే ఆ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి స్వామి. మీరు మాట్లాడితే మీ మాటల్లో శక్తి ఉంది నైనా. కాబట్టి ఆ జీవము గల మాటల కొరకు నైనా మేము ఎదురు చూస్తూ ఉండగా నైనా మీరు మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతి చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు ఆయన శిలువ మీదకి వెళ్ళవలసినటువంటి దినము సమీపిస్తున్న కొలది యేసు ప్రభువారు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారో
మనం గమనిస్తే ఆయన మనుషులందరూ పాపంలో సతమతం అవుతున్నారు. పాపంలోనే వారు గనుక మరణిస్తే దేవుడు లేనటువంటి స్థలము నరకానికి వెళ్ళిపోతారు. అయ్యో, వీళ్ళని నా రూపంలో నేను చేసుకున్నానే, వీళ్ళు నశించిపోవడం నాకు ఇష్టం లేదే అని తలంచినటువంటి దేవుడు మానవులు నశించిపోకుండా ఉండడానికి, మానవులకి వాళ్ళ పాపాన్ని బట్టి రావాల్సినటువంటి శిక్షను దేవుడు ఏం చేశాడంటే శరీరధారుడుగా ఈ లోకానికి వచ్చి తన మీద తాను ఆ శిక్ష వేసుకున్నాడు. యేసు ప్రభువు వారు ఈ లోకంలోనికి, వాస్తవానికి మనకు తెలుసు దేవుడు ఆత్మ. మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదువుతాం, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆత్మరూపంగా ఉన్నటువంటి వాడు. అయితే 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరధారుడుగా, మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నాం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని చూస్తున్నాం. అంటే శరీరాన్ని ధరించుకొని శరీరధారుడుగా యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చింది మానవులందరికీ రావాల్సినటువంటి శిక్ష ఆయన మీద వేసుకొని మానవుల్ని విడిపించాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు ఆ చివరి 3.5 సంవత్సరాలు తన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్య అవుతున్న కొలది, అంటే శిలువ మీద ఆయన మానవుల యొక్క పాపము యొక్క ప్రక్షాళన కొరకు ఆయన మరణించవలసినటువంటి గడియలు వచ్చిన కొలది యేసుప్రభు వారు ఏం చేసేవారు అంటే, జనసమూహం ఆయనను చాలామంది వెంబడించేవారు. జనసమూహం చాలామంది, ఎంతోమంది ఆయనను వెంబడిస్తుంటే ఆయన చాలా సందర్భాల్లో గుంపులో నుంచి ప్రత్యేకంగా పక్కకి వెళ్ళిపోయేవాడు, ఏకాంతంగా వెళ్ళిపోయేవారు. మనకు మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనము, 15వ అధ్యాయం 21వ వచనము, 29వ వచనము, 16వ అధ్యాయము 33వ వచనము, 17వ అధ్యాయము, వీటన్నిటిలో మనం ఒక్క దగ్గర చూసుకుందాం. 14, 13 చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడంటే యేసుప్రభు వారు. అలాగే 15:21లో కూడా ఆయన ఏకాంతంగా, జనసమూహం అంతా ఆయన వెంబడిస్తూ ఉంటే ఏకాంతంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకు ఆయన చాలాసార్లు జనసమూహము ఆయన మీద తండోపతండాలుగా వచ్చి ఆయన మీద పడుతుంటే ఏకాంతంగా వెళ్ళిపోయాడు అంటే, కనీసం మనము 3 కారణాల గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే ఆయన పరిచర్య అవుతున్న కొద్దీ, ఆయన సిలువకు సమీపిస్తున్న కొద్దీ ఏమవుతుందంటే శత్రువులు పెరిగిపోతున్నారు. ఆయన్ని ఎలాగైనా పట్టేసుకోవాలి, ఆయన పరిచర్య కాకముందే ఆయన్ని ఏదో ఒకటి చేయాలి అని ఈ ఎనిమీస్, హాస్టిలిటీ ఆఫ్ ద ఎనిమీస్ పెరిగిపోతూ ఉన్న కారణాన్ని బట్టి, శత్రువులు పెరిగిపోతున్న కారణాన్ని బట్టి ఆయన అప్పుడప్పుడు జనసమూహం నుంచి ఆయన తను ఉపసంహరించుకున్నాడు. ఒక కారణం. రెండవ కారణము, ఆయన ఎడతెగక చేస్తున్నటువంటి పరిచర్య. శరీరంలో ఉన్నాడు కదా యేసుప్రభు వారు, శరీరధారుడుగా వచ్చాడు. ఆయన కూడా అలసిపోయాడు. అందుకే కదా ధోనిలో ఒకరోజు అలసిపోయి ఆయన తలగడ పెట్టుకొని ఏం చేస్తున్నాడు, తలవాల్చి నిద్రపోతున్నారు. అంటే ఆయనకు కూడా ఫిజికల్ రెస్ట్, ఆయనకు శారీరక విశ్రాంతి అవసరం. ఇక వీళ్ళు మీద పడిపోతుంటే అలా చెప్పలేడు, ఆయన అలసిపోతున్నాడు. నిత్యత్వంలో ఎప్పుడూ అలసట అంటే ఏంటో తెలియనటువంటి ప్రభు అలసిపోతున్నాడు. ఎందుకంటే శరీరంలోకి వచ్చాడు, తాను ఆ లిమిటేషన్స్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకు ఫిజికల్ రెస్ట్ కొరకు, శారీరక సంబంధమైనటువంటి విశ్రాంతి కొరకు జనసమూహం నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇంకొకటి, తన శిష్యులను ఆయన సిలువకు వెళ్ళే ముందు సిద్ధపరచాలి. ఈ జనసమూహంతో ఉంటే వీళ్ళకి నేర్పించాల్సిన పాఠాలు నేనేమి నేర్పిస్తాను, వాళ్ళతో పాటు వీళ్ళంటే అంటే తందానా అంటున్నారు వీళ్ళు కూడా. సో కాబట్టి వీళ్ళకి నేను ప్రత్యేకంగా లెసన్స్ తీసుకోవాలి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళని నేను ప్రైవేట్ క్లాస్ తీసుకోవాలి, వీళ్ళకి నేను నేర్పించాలి కొన్ని విషయాలు అని ఇలా జరగడం మనం చూస్తాం. ఈ చివరి దినాల్లో యేసు ప్రభువాన్ని వెంబడించినటువంటి వారిలో 3 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. మొదటి వాళ్ళు ఎవరు అంటే ఆయనకు శత్రువులైనటువంటి వారు. ఆయనలో ఎక్కడ పట్టుకుందామా, మాటల్లో ఇరికించేద్దాం, ఏదో ఎన్ని రకరకాల ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన శత్రువులు కూడా ఆయన వెంబడిస్తూ వచ్చారు. ఎక్కడ దొరుకుతాడా పట్టేద్దామా అని చూస్తున్నారు కదా. ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలు వేశారు. కైసరుకు పన్ను ఇవ్వాలా వద్దా అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, అబ్బా బరే దొరికిపోతాడు వీడు ఇప్పుడు మనకు, ఎందుకు కైసరికి ఇద్దాము అన్నాడంటే ఈయన రోమా వాళ్ళకి సపోర్టు, యూదులకు సపోర్ట్ చేయట్లేదు ఈయన అని నిందించవచ్చు.
ఇయ్యొద్దు అన్నాడు అనుకో, రోమా చూడండి చక్రవర్తి మీకు ఇయ్యొద్దు అంటున్నాడు, మీకు రాజద్రోహం చేస్తున్నాడు అంటే ఇస్తామని చెప్పినా ఇరికించేయచ్చు, ఇయ్యొద్దన్నా ఇరికించేయచ్చు, భలే దొరికిపోతాడు మనకు అనుకొని ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలతో ప్రభువుని వచ్చారు. ప్రభు మహాజ్ఞాని, ఆయన జ్ఞానం. ఆయన ఏమన్నాడు, అది తీసుకురా అయ్యా. ఎవరు బొమ్మ ఉంది దీని మీద? కైసరు బొమ్మ ఉంది. కైసరికి ఇవ్వండి అయ్యా, దేవునికి ఇవ్వండి. వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆయన శత్రువులు ప్రభువుని వెంబడించినటువంటి వారు ఒక గుంపు. తర్వాత జనసమూహం ఎందుకు వెంబడించారు? ఆయన తాకితే బాగైపోతుంది, ఆయన మనల్ని ఏ రోగం వచ్చినా మనం స్వస్థపరచబడతాం, సో మనం అన్నీ విడిపించబడాలి, మన రోగాలు పోవాలి, ఇంట్లో పొయ్యి వెలిగించకుండా భోజనం పెడతాడు ఈయన, ఎందుకు రొట్టెలు చేపలు ఇస్తాడు, ఫ్రీ, మనం ఏమైనా పోవాలా కూర్చోవాలా, రిలాక్స్ అయ్యాం, విన్నామా లేదా దేవుడిరుగు, మూల కూర్చొని నిద్రపోయినా ఆయన భోజనం పెట్టనని చెప్పడు. కాబట్టి ఇట్లా అంటే ఆయన అర్థం చేసుకోలేదు, శత్రువులు అర్థం చేసుకోలేదు, ఈ జనసమూహం అర్థం చేసుకోలేదు. మూడవ గుంపు ఎవరంటే శిష్యులకు కూడా ఆయన అర్థం కాలేదు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం కంటే ముందేం జరిగింది? ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ముందేం జరిగిందంటే, ఆయన 5,000 మంది పురుషులు ఉన్నటువంటి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడు. అంటే దాదాపుగా 20,000 మంది ఉంటారు. ఎంతమంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఆ రోజుల్లో పిల్లలు ఒకళ్ళు లేకపోతే ఇద్దరు కాదు, ఒకళ్ళ ముద్దు ఇద్దరు హద్దు అన్నట్టు ఉంటుంది కదా ఇప్పుడు అనుకునేది. ఇంతకుముందు ఏంటి, ఎంతమంది అంటే అంతమందిని కనేవాళ్ళు. అంటే పిల్లలతో పాటు వచ్చి ఉంటే వాళ్ళు ఎంతమంది ఉండాలా? దాదాపు 20,000 మంది ఉండాలా. 20,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెడితే వీళ్ళంతా యేసుప్రభుని రాజుగా చేసేద్దాం అనుకున్నారు. అంటే ఈయన ఆహారం పెడుతున్నాడు, ఈయన రొట్టెలు రాజుగా చేసేద్దాం అనుకున్నారు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఆయన శ్రమ పడాలి, ఆయన మనుషుల కొరకు, మానవుల యొక్క పాప ప్రక్షాళన కొరకు, మనకు రావాల్సిన శిక్ష ఆయన శిలువ మీద భరించాలి, దాని కొరకు వచ్చాడన్నది వాళ్ళు గ్రహించట్లేదు. ఇదంతా ఒక తంతు జరుగుతుంటే వీళ్ళంతా శిష్యులు ఆ మిగిలిపోయిన రొట్టెలు ఇవన్నీ ఒక బుట్టలో ఎన్ని గంపలు ఎత్తారంట? 12 గంపలు. చేప ముళ్ళు కాదండి, మీరు జాగ్రత్త చూడండి, అవన్నీ పడేశారు. మిగిలిపోయిన రొట్టె ముక్కలే 12 గంపలు ఎత్తారు. అంత విస్తారంగా ప్రభువు ఇస్తే వీళ్ళు ప్రభువుని అప్పటిదాకా వెంబడిస్తున్న వాళ్ళు కూడా ఇక వాళ్ళ మాట, వాళ్ళ ప్రభావానికి వెళ్ళిపోయి ఈయన రాజుగా చేసేయాలనుకున్నారు, యేసుప్రభుని రాజుగా చేసేద్దాం అనుకున్నారు. ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడంటే, అమ్మమ్మ లాభం లేదు, వీళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం, ఎవరు కూడా గ్రహించలేదు. ఇక్కడ కూర్చున్న వారిని ఒకవేళ నేను ఒక ప్రశ్న వేశాను అనుకోండి, ఆ ప్రశ్నకు అందరూ చేతులు ఎత్తుతారు నాకు తెలుసు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీలో ఎంతమంది ప్రభువుని సంతోషపెట్టాలనుకుంటున్నారు? చేతులు ఎత్తమన్నాను అనుకోండి, ఎవరైనా ఎత్తకుండా ఉంటారా? అందరూ ప్రభువుని సంతోష పెట్టాలనుకుంటున్నారు. దేవుడు దేంట్లో సంతోషపడతాడు తెలుసా? ఒక్కటి చెప్తాను, బలమైనది చెప్తాను నేను. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, జెరమయా చాప్టర్ 9 verses 23 and 24, 23, 24 వచనాలు. ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పిన మాటలు కాదు, ప్రభు చెప్తున్నాడు. ఇర్మియా అంటున్నాడా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, జ్ఞానం నాకంటే తెలివి ఇంకొకటికి లేదు, నాకంటే బలం ఇంకొకటికి లేదు అనుకునేదాన్ని దాంట్లో అతిశయించకూడదంట. ఐశ్వర్యవంతుడు నాకు బాగా డబ్బు ఉందని దాన్ని బట్టి అతిశయించకూడదు అంటున్నాడు ప్రభువు. ఒకవేళ ఎవరైనా అతిశయించాలంటే అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే. అంటే దేవుని పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి మనం అతిశయించాలి. తర్వాత ఏముంది? అట్టి వాటిలో నేను ఆనందించువాడునని ప్రభు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను దేంట్లో ఆనందిస్తానో తెలుసా? భూమి మీద నీతి న్యాయాలు జరిగించేవాడు నేను అని నన్ను మీరు ఎవరైతే పరిశీలనగా అట్టట్ట పైన చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, నన్ను పరిశీలనగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారో, నన్ను తెలుసుకోవడానికి ఇష్టపడతారో,
దాంట్లో నేను ఆనందిస్తాను. మనం ఎంతమంది ప్రభువుని ఎక్కువగా తెలుసుకోవాలి, ఇంకా నేను చాలా తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాము? ఒకవేళ ఆశ లేదనుకోండి, ఆశ ఉంటే ఏం చేస్తాం? వాక్యం దగ్గరికి వస్తాం, వాక్యం చదువుతాం, వాక్యానికి సమయాన్ని ఇస్తాం. మనము ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడా వాక్యానికి ప్రాధాన్యతనిస్తాము. వాక్యానికి ప్రాధాన్యతనివ్వట్లేదు అంటే ప్రభువును తెలుసుకోవట్లేదు. ప్రభువును తెలుసుకోవట్లేదంటే ప్రభువుకు ఇష్టమైనది మనం చెయ్యట్లేదు. నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు యందు దాన్ని బట్టి నేను ఆనందిస్తాను అని ప్రభువు చెప్తా ఉన్నాడు. మనము ఆయన్ని తెలుసుకోవడానికి ఎంత సీరియస్గా ఉన్నాము, ఎంత సీరియస్గా ఆయన్ని గ్రహించటానికి. శిష్యులైనటువంటి వారు ఆయనతో ఉండి కూడా తెలుసుకోలేకపోతున్నారు. అంత దగ్గరుండే తెలుసుకోలేకపోతే ఈరోజు కేవలం వాక్యంలోనే చూసి పరిశుద్ధాత్మ మీద ఆధారపడి మనం తెలుసుకోవాలంటే ఇంకెంత జాగ్రత్త వహించాలి. పౌలు భక్తుడు ఏమంటాడు? క్రొత్త నిబంధనలో 1/3 రాసినటువంటి పౌలు భక్తుడు, అంటే అంత బయలుపరుపు కలిగి మనం ఈరోజు ఆయన పత్రికలు ధ్యానించుకునే అంత వివరణ మనకి ఇచ్చినటువంటి పౌలు ఏమంటున్నాడంటే, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఇంకా తెలుసుకోవాలంటున్నాడు. ఆయన పౌలు భక్తుడే ఇంకా తెలుసుకోవాలి అని ఆశపడుతుంటే, ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి మనము ఇంకెంత ఆశపడాలి ఆయన గురించి తెలుసుకోవడానికి. పౌలు రాసింది గ్రహించుకోవడానికే, మనం అర్థం చేసుకోవడానికే ఇంత టైం పడుతుంది. పౌలు ఏమంటున్నాడు? ఇంత మనకి ఇచ్చిన ఆయన ఇంకా నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. సరే, ఇప్పుడు మన చదువుకున్నటువంటి వాక్య భాగానికి వస్తే, యేసు ప్రభు వారు 5,000 మందికి లేదా 20,000 దాకా అక్కడ వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని పంపివేసి, ఇప్పుడు ఏమైంది? వీళ్ళు దోణెక్కి దోణిలో అవతల వైపుకి వెళ్తున్నారు. అవతల వైపుకి వెళ్ళేటప్పుడు మధ్యలో వీళ్ళకి పెద్ద తుఫాన్ వచ్చింది. పెద్ద తుఫాన్ రాగానే ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళకి తుఫాన్ వస్తుంది, అన్ని పరిస్థితులు వస్తాయని దేవునికి తెలియదా? ఈ తుఫాన్ని మనం ఏమని ఆలోచించవచ్చు అంటే, మన జీవితంలో వచ్చేటటువంటి శ్రమలు, మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాలతో పోల్చుకోవచ్చు. స్టార్మ్స్ ఆఫ్ లైఫ్. వీళ్ళు స్టార్మ్ని ఎదుర్కొన్నారు, తుఫాన్ను ఎదుర్కొన్నారు. మన జీవితంలో అనేక తుఫాన్లు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మన ఆరోగ్యం కావచ్చు, మన జీవితంలో స్థిరపడడం కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఆఫీసులో ప్రెషర్స్ కావచ్చు, రకరకాలైనటువంటి సమస్యలు ఉండొచ్చు. మా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే అత్తమామలతో ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు, రకరకాలు నలిగిపోతున్నటువంటి పరిస్థితులు. దేవా, నా జీవితంలో నేను ఇంత నమ్మకంగా నీకుంటే నా జీవితంలో ఎన్ని కష్టాలు ఏంటి, ఇన్ని అలల చేత కొట్టబడుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? సో ఈ యొక్క మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి ఈ వాక్య భాగంలో నుంచి చూద్దాం. మొదటిది మనము నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, ఈ దోణలోకి ఎక్కించింది ఎవరో తెలుసా? చూడండి 22వ వచనం. యేసు ప్రభు వారు జనసమూహాన్ని పంపించేసి వెంటనే ఏం చేశాడు? శిష్యుల్ని దోణెక్కి తనకంటే ముందుగా అవతలికి ఆ ధరికి వెళ్ళాలని ఎవరు బలవంతంగా బోట్లో పెట్టింది, వీళ్ళని బలవంతంగా దోణెక్కిచ్చింది ఎవరంట? యేసు ప్రభువే ఎక్కిచ్చాడు. యేసు ప్రభువుకు తెలియదా అక్కడ తర్వాత తుఫాన్ వస్తుంది, వీళ్ళు అల్లాడిపోతారు? దేవునికి తెలియదా? అంటే ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు ఒక విశ్వాసి యొక్క జీవితంలోనికి దేవుడు అనుమతిస్తే కానీ రావు. మొదట గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో వచ్చేటటువంటి ప్రతి కష్టము, ప్రతి సమస్య, ప్రతి హింస, ప్రతి ఈ అలల చేత కొట్టబడేటటువంటి పరిస్థితి, అక్కడ నేను రావడానికి గల కారణం ఏంటంటే ప్రభువు నన్ను అక్కడికి తీసుకుని వచ్చాడు. సరే, చూద్దాం ఎందుకు ప్రభు తీసుకొస్తాడో అది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారే జనాలందరినీ పంపించేశాడు. జనాలు ఏం చేస్తున్నారు? ఈయన రొట్టెలు రాజు చేసేద్దాం అనుకుంటున్నారు యేసు ప్రభు వారిని.
రాజుగా చేసేద్దాము, ఆయన మనకు రొట్టెలు ఇచ్చేస్తాడు, ఇంట్లో వంట చేయక్కర్లేదు అనుకుంటున్నారు స్త్రీలంతా. మనం ఏముంది, కూర్చోవాలా, మాట్లాడాలా, సుఖంగా మనం జీవించేయచ్చు. ఈయన ఇలాగే ఉన్నాడంటే ఈ రోమా అధికారులు మన మీద ఎంత ట్యాక్స్ వేసినా కూడా ఏముందయ్యా ట్యాక్స్, మా దగ్గర ట్యాక్స్ డబ్బులు కట్టడానికి ఏమి లేవు, ఏం సంపాదించట్లేదు, రొట్టెలు తీసుకుపో, నువ్వు తీసుకుపోతే ఈయన ఇస్తాడు, మా సుఖంగా ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, శిష్యులు కూడా వాళ్ళ చేత వాళ్ళు మాట్లాడే మాటలకు వీళ్ళు కూడా లోబడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఉద్దేశం నన్ను గ్రహించట్లేదు, ఎందుకు వచ్చానో నన్ను అర్థం చేసుకోవట్లేదు వీళ్ళకి నేను నేర్పించాలి. ఐ హ్యావ్ టు టీచ్ దెమ్. ఏం చేశాడు, బలవంతంగా దోనెక్కించాడు, పడవెక్కించాడు. మీరు వెళ్ళిపోండి, నాకంటే ముందు వెళ్ళిపోండి అని పెట్టాడు. ఆయనకు తెలియదా అక్కడ అలలు వస్తాయి, అలల చేత కొట్టబడతాడని తెలియదా? కానీ కావాలనే అక్కడికి పెట్టాడు. ఎందుకో తెలుసా, అలల చేత కొట్టబడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి క్షేమం ఉంది ఈ జనసమూహం దగ్గర ఉండడం కంటే. ఈ జనసమూహం దగ్గర ఉంటే ఏమవుతుంది, వాళ్ళతో పాటు సురక్షితంగా నేల మీద ఉంటే, అలల చేత కొట్టబడుకుంటుంటే దేవుని యొక్క ఉద్దేశంలోనికి దూరం వెళ్ళిపోతున్నారు. అలల చేత కొట్టబడి దేవుని యొక్క చిత్తంలో ఉండడం క్షేమము. క్షేమకరమైనటువంటి స్థలంలో ఉండి దేవుని చిత్తం జరిగించకుండా ఉండడం కంటే. అర్థమవుతుందా? దేవుడు కొన్నిసార్లు అంటే మన జీవితాల్లోకి శ్రమలు 2 కారణాల వల్ల తీసుకుని వస్తాడు. ఫర్ 2 reasons గాడ్ బ్రింగ్స్ స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లోకి ఈ అలల లాంటి శ్రమలు, కష్టాలు 2 కారణాల వల్ల తీసుకొస్తాడు. ఒకటి ఎందుకు తీసుకొస్తాడంటే వాటిని ఏమంటారంటే స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్. మనల్ని సరిచేయాలంటే మనం దారి తప్పిపోయాం, ఎక్కడో దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. అయ్యో నా ప్రణాళికలో వీళ్ళు నా ప్రణాళిక అర్థం చేసుకోవట్లేదు, పక్కకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి కొన్ని నేర్పించకపోతే వీళ్ళు మళ్ళీ నా ప్రణాళికలోకి రారు అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని జీవితాల్లోనికి కష్టాలని అనుమతిస్తాడు. అవి మనల్ని సరిచేస్తాయి. వాటిని ఏమంటారంటే స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్. మనల్ని సరిచేసేటటువంటి అలలు, లేకపోతే మనం సరిచేసేటటువంటి తుఫాను. ఇంకొకటి ఏంటంటే మనం అంత మంచిగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నా కూడా మనకు జీవితంలో శ్రమలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే మన విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి. వాటిని ఏమంటారంటే స్టార్మ్స్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు. అంటే ఇంకా మనల్ని పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళడానికి. మనం అనుకోవచ్చు, చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే నేను దేవుని చిత్తంలో ఉంటే నాకు కష్టాలు రావు నా జీవితంలో, ఇప్పుడు కష్టాలు వచ్చినాయి అంటే నేను దేవుని చిత్తంలో లేను, ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకుంటుంటారు. ప్రతిసారి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని దేవుడే అనుమతిస్తాడు. మనల్ని సరిచేయడానికన్నా అనుమతిస్తాడు, ఇంకా మనల్ని విశ్వాసంలో బలపరచడానికైనా అనుమతిస్తాడు. ప్రభుని అడగాలి, ప్రభువా ఈ కష్టం నా జీవితంలో, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు ఉన్నాయి నైనా, నా జీవితంలో నన్ను సరిచేయడానికైతే నేను ఎక్కడ సరి చేసుకోవాలో నాకు నేర్పించు. లేదయ్యా ఇవన్నీ నేను నీ సన్నిధిలో ఉన్నాను, నాకు ఎక్కడ సరి చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, సరి చేసుకోవాలంటే సరి చేసుకోవడానికి నేర్పించు. లేకపోతే విశ్వాసంలో నేను మెరుగవుతుంటే మిమ్మల్ని నేను దూరపరచుకోకుండా, నేను మీకు దూరం అయిపోకుండా ఈ శ్రమల్ని నేను సహించగలగడానికి నాకు కృపనివ్వయ్యా అని ప్రార్థించగలగాలి. చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా, కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా, దేవుని దగ్గరికి ఆ కష్టాలు బాధలు లేకపోతే దేవుని దగ్గర రావు. మళ్ళీ అలాగే సుఖం ఉందనుకోండి, అలాగే వెళ్ళిపోతుంటుంది. కష్టం వస్తేనే దేవుడా అనుకుంటూ మళ్ళీ దేవుని దగ్గరకు వస్తాం కరెక్ట్ చేయడానికి. అంటే 2 రకాలైనటువంటి ఏమొస్తాయి, 2 రకాలైనటువంటి శ్రమలు మన జీవితంలోకి వస్తాయి. ఒకటి మనల్ని సరిచేయడానికన్నా ఉంటుంది, లేకపోతే మనల్ని పరిపూర్ణులు చేయడానికన్నా మన జీవితంలో కష్టాలు వస్తాయి. యేసు ప్రభు వారు అంటే రకరకాలుగా పరీక్షిస్తుంటాడు, అంటే మనల్ని విశ్వాసంలో బలపరచడానికి. మత్తయి వార్త మార్కు వార్త 4వ అధ్యాయంలో ఆయన పడవ లోపల ఉన్నాడు, నిద్రపోతుంటే అలలు వచ్చినాయి. ఇప్పుడు ఆయన పడవ బయట ఉన్నాడు, దోణి బయట ఉన్నాడు, కష్టాలు వచ్చింది. ఆయన బయటున్న లోపలున్న కష్టాలు వచ్చినప్పుడు దాని నుంచి ఆయన విడిపించగలడు, గుర్తుపెట్టుకోవాలి. మొదటిది మనం ఏం చూస్తున్నామంటే ఆ కష్టంలోనికి, ఆ శ్రమల్లోనికి తీసుకుని వచ్చింది, లేకపోతే దేవుడు అనుమతిస్తే కానీ ఒక విశ్వాసి యొక్క జీవితంలో శ్రమలు రావు.
శ్రమలు వచ్చినప్పుడు మనం చేయాల్సిందల్లా నేను సరిచేసుకోవాలా, లేకపోతే నా విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు అనుమతించాడా అన్నది మాత్రమే మనం తెలుసుకొని, అయ్యా ఈ శ్రమలు నన్ను సరిచేయడానికైనా నేను ఓర్చుకోవడానికి నాకు సహాయం చేయి, నన్ను పర్ఫెక్షన్లోకి తీసుకెళ్తుంటే కూడా నాకు సహాయం చేయి, నేను మాత్రం నేను హత్తుకొని ఉండాలి ప్రభు అన్నటువంటి ధోరణిలో, అలాంటి ఆలోచనలో, అలాంటి దృక్పథంలో మనం ముందుకెళ్ళాలి. మనకు తెలుసు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఏముంటుంది? ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకమును జయించిన. లోకములో శ్రమలు ప్రభు అనుమతిస్తాడు. మీ జీవితాల్లో శ్రమలు లేవు, సుఖంగా వెళ్ళిపోతున్నారంటే మీ జీవితంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, అసలు దేవునికి నమ్మకంగా ఉన్నారా లేదా అని. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయంటే మన విశ్వాసంలో బాగున్నాం అన్నది కాదు, గుర్తుపెట్టుకోండి. లోకంలో శ్రమలు, మీరు లోకంలో సుఖంగా ఉంటారు, మీకు ఇళ్ళు వస్తాయి, కార్లు వస్తాయి. కొంతమంది టీవీలో చెప్తూ ఉంటారు, మాకు వేయండి, మాకు గనక మీరు కానుక పంపించారంటే, వాళ్ళు పంపించారు, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు. దేవుడు ఎప్పుడు చెప్పలేదు నేను మీకు ఇళ్ళు ఇస్తాను, కార్లు ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను, అష్టైశ్వర్యాలు ఇస్తానని ప్రభు ఎప్పుడు చెప్పలా. ప్రభు ఖచ్చితంగా చెప్పిందంటే మీకు శ్రమలు వస్తాయని చెప్పాడు. కానీ ఈ శ్రమలన్నీ ఎందుకొరకు వస్తున్నాయి? మనం నేర్చుకోవడానికి, సరిచేయబడ్డానికి, దేవుని యొక్క చిత్తంలో ఉండడానికి దేవుడు అనుమతిస్తాడు. మొదటిది. రెండవది 23వ వచనానికి రండి. మనము శ్రమల్లో బాధపడుతూ ఉంటే, మనం శ్రమల్లో కొట్టబడుతూ ఉంటే, శ్రమల చేత తల్లడిల్లిపోతూ ఉంటే, 23వ వచనం, ఆ జనసమూహను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి. జాగ్రత్తగా వినండి. రెండవది మనము ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుంచి నేర్చుకునేది, దేవుడు అనుమతిస్తే కానీ ఆ శ్రమలు మన జీవితంలో రావు. ఈ శిష్యులైనటువంటి వారు శ్రమ పడుతూ ఉన్న టైంలో ప్రభు ఏం చేస్తున్నాడంట? వాళ్ళ కొరకు నిద్రపోతున్నాడా? ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ అదే చూస్తున్నాం 23వ వచనంలో, ఆయన ప్రార్థన చేయుటకు, నీవు నేను శ్రమ గుండా వెళుతున్నప్పుడు, నీవు నేను అలల చేత కొట్టబడుతున్నప్పుడు మనకొచ్చే ధైర్యం ఏంటంటే, ఈ వాక్య భాగంలో నుంచి నా ప్రభు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రభు నా కొరకై తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఎంత కష్టంలో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఒక అభయం ఏంటంటే, మనకిచ్చేటటువంటి ఒక ధైర్యం ఏంటంటే, నా ప్రభువు నేను శ్రమల్లో ఉన్నప్పుడు నా కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి పరిచర్య ఏంటంటే, ఇప్పుడు మన కొరకే విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రితో అంటాడు, అయ్యా నేను శ్రమలు ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళు సరిచేయబడాలని, కానీ ఓర్చుకోవడానికి కూడా తండ్రి వాళ్ళకి ఇవ్వు. అలాంటప్పుడు వాళ్ళు తప్పిపోతే నువ్వు కృప చూపించిన ఆయన తండ్రితో మన కొరకే, మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మొదటిది ఏం చూసామంటే, ప్రభు మనల్ని ఆ స్థితిలోకి తీసుకొచ్చాడు, శిష్యుల్ని ఆ స్థితిలో పెట్టాడు, మనల్ని ఆ స్థితిలోకి తీసుకుని వస్తున్నాడు. రెండవది ఏం చూస్తున్నామంటే, నేను ఆ స్థితిలో నేను శ్రమ పడుతూ ఉన్నప్పుడు ప్రభు ఆనందించట్లేదు. ప్రభు ఏం చేస్తున్నాడంటే, నా కొరకు నేను దాన్ని తట్టుకోగలగడానికి, నేను దాన్ని భరించగలగడానికి ప్రభు నా కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సరే, 3వ అంశం దగ్గరికి వస్తాం. తర్వాత వచనం చూద్దాం. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను. 26కి రండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా శిష్యులంతా శ్రమ పడుతూ ఉంటే యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంట? ఆ నీళ్ల మీద నడుచుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? శిష్యుల దగ్గరికి. ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు కదా. మూడవది మనం చూసేటటువంటి సంగతి ఏంటంటే, మూడవ విషయము, నేను శ్రమల్లో ఉన్నప్పుడు, అంటే శ్రమలు అనుమతించింది ఆయన, నేను శ్రమల్లో ఉన్నప్పుడు నా కొరకు ఆయన ప్రార్థించడం మట్టుకే కాదు, కానీ శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన నా దగ్గరకు వస్తున్నాడు, శ్రమల్లో నాకు సమీపంగా అవుతున్నాడు, శ్రమల్లో నాకు ఆయనతో ఉన్నటువంటి సంబంధము మెరుగైపోతుంది. శ్రమలలో ఏమవుతుందంట? ప్రభువు మన దగ్గరికి వస్తున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఆ అగ్నిగుండము
అక్కడ మీరు అంతా మొక్కాలి, ఈ వాయిద్యాలన్నీ వాయించబడ్డప్పుడు మీరు ఆ నిలవబెట్టినటువంటి విగ్రహానికి మీరు నమస్కారం చేయాలంటే వీళ్ళు ఏమంటున్నారు, నీవు నెబుకద్నెజరు నీవు నిలువబెట్టించినటువంటి ఆ బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయము, ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు, ఒక్కవేళ తప్పించకపోయినను అయా తప్పిస్తేనే మేము చేస్తాం, వాళ్ళకి తర్వాత ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. అగ్నిగుండం నుంచి తప్పించలేదు, అగ్నిగుండంలో తప్పించాడు దేవుడు. అనేక సార్లు దేవుడు ఏం చేస్తాడంటే కష్టాల గుండా మనం వెళుతున్నప్పుడు, ఆ కష్టాల గుండా వెళుతున్నటువంటి మనము ప్రభుని హత్తుకొని జీవిస్తే, ఏం దేవుడబ్బా ఏం కష్టాలు, ప్రభుని నమ్ముకుంటే కష్టాలే వస్తాయని వెళ్ళిపోయేవాడు నష్టపోతాడు. కష్టాల్లో ప్రభువుని అంటు పెట్టుకున్నటువంటి వాడు ఏమవుతాడంటే ప్రభువుకి సమీపంగా వచ్చేస్తాడు. ఒకవేళ ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చే 4 అయిపోయారు, 3 కాస్త 4వ వ్యక్తి ప్రభు వచ్చాడు. వాళ్ళు నడుచుకుంటున్నారు, వాళ్ళకి తల వెంట్రుక కూడా అంటే వెంట్రుకలను ఎందుకు రాశారంటే వేడి దగ్గరికి వెళ్ళంగానే ముందు ఎఫెక్ట్ అయితే వెంట్రుకలు ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళకి కనీసం వాసన కూడా రాలేదంట, అంటే వాళ్ళు ఏమంటారు కబాబులు కూడా కాలేదు, ఆ వాసన కూడా రాలేదు బాడీ మీద ఏమి, ఆ పొగ వాసన వస్తేనే కబాబ్స్ అంటారు వాటిని, వాళ్ళకి వాసన కూడా రాలేదు. ఒకవేళ ఈ రోజుల్లో కనుక అలాంటివి జరుగుంటే మొత్తం రిపోర్టర్లు వచ్చేసేవాళ్ళు, వీళ్ళు అగ్నిగుండంలో వేసారు, సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతారు లేదా, మొత్తం వెళ్ళిపోయి ఇంటర్వ్యూలు చేసి మీ ఫీలింగ్ ఏంటి, ఇట్ వాస్ ఎ గ్రేట్ ఫీలింగ్ అని చెప్పుకుంటారు. మళ్ళీ ఏమనుకుంటానంటే మమ్మల్ని ఎప్పుడు వేస్తారు లోపల, ఎందుకు? దట్ వాస్ ద టైమ్ వేర్ we could see the presence of God. దేవుని యొక్క సన్నిధిని మేము అనుభవించగలిగింది వేసినప్పుడు మళ్ళీ ఏంటి మమ్మల్ని ఎప్పుడు వేస్తారు, అంత దగ్గరగా మేము దేవుని ఎప్పుడు చూడలేదు. కష్టాలు వచ్చినప్పుడు ప్రభువుకి నమ్మకంగా ఉంటే ప్రభు మనకి ఇంకా సమీపంగా అవుతాడు, ఆయన మన దగ్గరకు వస్తాడు. దీనికి క్లాసికల్ ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ ఎక్కడంటే కీర్తనలు 23వ కీర్తన. ఏంటి 23వ కీర్తన అందరికీ తెలుసు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండు చేయను, ఇవన్నీ అవుతుంది. ఇప్పుడు తీయండి 23వ కీర్తన తీయండి. 23వ కీర్తన వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. నాకు ఇష్టమైన కీర్తనలో ఇది ఒకటి, అందరికి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే ఎవరు అడిగినా ఎప్పుడైనా చెప్పొచ్చని. 4వ వచనానికి వచ్చేసరికి గాఢాంధకారలోయ అంటున్నాడు కదా దావీదు. సరే, ఈ 4వ వచనానికి ముందు గాఢాంధకారం తన జీవితంలో వచ్చిందన్న దానికి ముందు దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడో చూడండి. 2వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన అన్నాడు. దేవుణ్ణి ఏమన్నాడు? ఆయన నన్ను, తర్వాత శాంతికరమైన జలముల యుద్ధ నన్ను. 3వ వచనం నా ప్రాణమునకు ఆయన అన్నాడు. దేవుణ్ణి ఏమంటున్నాడు? గాఢాంధకారం వచ్చింది 4వ వచనంలో. చదవండి ఇప్పుడు అది. ఆయన నాకు తోడయుండును, ఆయన దుడ్డుకర అంటున్నాడా? ఇప్పుడు ఏమంటున్నాడు? గాఢాంధకారం వచ్చిన తర్వాత నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. 5వ వచనం 6వ వచనం కూడా ఇప్పుడు గాఢాంధకారం ముందేమన్నాడు? ఆయన అన్నాడు. గాఢాంధకారం తర్వాత నువ్వు, ఎవరిని అంటాం నువ్వు అని? ఎవరితో పలుకుతాం? దగ్గరకు ఉన్నోళ్ళు నువ్వు అంటాం, దూరంగా ఉన్నోళ్ళు ఆయన తెలుసండి. నువ్వెందుకు తెలియదురా? అర్థమవుతుందా? నువ్వు అన్నది ఎప్పుడు వచ్చింది? ఈ గాఢాంధకార అనుభవం గుండా వెళ్ళినప్పుడు, గాఢాంధకార అనుభవం లోయలో ఉన్నప్పుడు కూడా దావీదు ప్రభువుకు నమ్మకంగా ఉంటే దేవుని యొక్క సమీపత్వాన్ని అతడు అనుభవించగలిగాడు. మన జీవితంలో దేవుడు శ్రమలు తీసుకొచ్చేది, సాతాను మనల్ని అవిధేయులుగా చేసేసి శ్రమ పాలు చేస్తాడు, ఎందుకంటే మనం విశ్వాసం వదిలిపెట్టేయాలని. కానీ ఆ టైంలో కూడా దేవుని నమ్మకంగా పట్టుకుంటే ఏమవుతుందంటే ప్రభు మనకు సమీపంగా అయిపోతాడు. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే కొంచెం కష్టం వచ్చిందంటే ముందు మానేసేది బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, సంఘానికి రావడం. మళ్ళీ అన్నోళ్ళు ఇక్కడోళ్ళు ఏమయ్యా రాలేదు అన్న, కష్టాలన్నా. నువ్వు కష్టాల్లో కదా దేవునికి ఇంకా దగ్గరగా ఉండాలి. దేవుడు ఇంకా నీకు దగ్గరికి రావాలనుకుంటున్నాడు. నీ రిలేషన్షిప్ మారిపోవాలని కోరుతున్నాడు. ఆయన నుంచి నువ్వైపోవాలనుకుంటున్నాడు. ఆయన నన్ను దూరంగా చూడొద్దు, నేను ఇంకా దగ్గరికి కావాలనుకుంటున్నాను అంటున్నాడు ఆయన.
ఇక్కడ ప్రభువు ఆ అలల్లో వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. కాకపోతే ఒక వింతైన సంగతి జరుగుతుంది. ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు. చూడండి మళ్ళీ మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఇంకొంచెం ముందు చదవమ్మా. అంటే ఇక్కడ ఎలా ఉందంటే వేరే ప్యాసేజ్లో, అంటే వేరే దగ్గర రాసినప్పుడు ఆయన అలాగే వెళ్ళిపోవాలన్నట్టు, దాటి వెళ్ళిపోవాలన్నట్లు ఉన్నట్టు కనపడుతుంది అనమాట. అంటే దాటి వెళ్ళిపోవాలని ప్రభు చూడట్లేదు. ఇక్కడ యాక్చువల్గా వాడబడినటువంటి పదం ఏంటో తెలుసా? బలమైన అలలు అని ఉన్నాయి కదా, ఎక్కడది 24. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల చేత కొట్టబడెను. మార్క్స్ వార్తలో చూస్తే ఇవి బలమైన గాలుల్లాగా మనకు మిక్కిలి కష్టపడుచున్నారంట. ఇక్కడ అంటే స్ట్రెయిన్ అవుతున్నారు. ఈ అలలు కొడుతుంటే ఈ తెడ్లు వేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వాడబడిన పదం ఏంటంటే టార్మెంట్, అంటే చాలా హింస. అసలు ఈ తెడ్లు వేయడం చాలా కష్టంగా ఉందంట. గ్రీక్లో వాడబడినటువంటి పదం ఏంటంటే షర్కియా అన్నటువంటి పదం వాడబడ్డారు. షర్కియా అంటే దీంట్లో నుంచే షార్క్ అన్న పదం వచ్చింది. ఆ షార్క్లో నుంచి జాస్ అన్న సినిమా కూడా తీశారు. అంటే అంత శ్రమ, కష్టము, కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇలాంటి శ్రమలు, ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి సమీపంగా ప్రభు రావడానికి వాళ్ళకి ఇష్టపడ్డాడు. సరే, మనం దాటి వెళ్ళిపోవడం అన్నది తర్వాత ఇంకెప్పుడైనా ఇంకొకసారి వచ్చినప్పుడు చూద్దాం. మనకు లేకపోతే చాలా టైం అవుతుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. 3 విషయాలు చూసాం. కష్టాలు ప్రభు మనకు అనుమతిస్తాడు. మనం కష్టం గుండా వెళ్ళేటప్పుడు మన కొరకు ప్రార్థన చేస్తాడు. మన కోసం ప్రార్థన చేయడం కాదు, మన దగ్గరకు వస్తాడు. మనతో ఇంకా ఆయన ఆ బాంధవ్యం ఇంకా మెరుగుపరచాలి అన్నది ఆయన కోరుతాడు. 4వది మనం ఇక్కడ ఏం చూస్తామంటే 50వ వచనం రండి. 14వ అధ్యాయము 30 ఇక్కడ ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేనే, భయపడద్దు అంటున్నాడు. 27వ వచనం, వెంటనే ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకూడి అని చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు? కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కష్టాన్ని అనుమతించాడు, మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు, మన దగ్గరకు వస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు, అభయాన్ని ఇస్తున్నాడు. మీరు భయపడిపోతున్నారు, భయపడద్దు. ఎందుకు భయపడద్దు అంటున్నాడు తెలుసా? వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళు అలల చేత కొట్టబడుతున్నారు. వీళ్ళందరూ భయపడుతున్నారంటే అంటే యేసుప్రభుని పోతున్నారు, ఇంత కష్టపడుతున్నారు. ఏమనుకుంటున్నారు? నీళ్ళలో మునిగిపోతాం అనుకుంటున్నారు. మునిగిపోయి చచ్చిపోతామేమో ఇక్కడ అనుకుంటున్నారు. వీళ్ళల్లో చాలామంది జాలర్లు ఉన్నారు, చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళే భయపడుతున్నారు, ఆ తెడ్లు వేయడానికి కష్టపడుతున్నారంటే అది బీభత్సమైనటువంటి స్టామ్ లాగా ఉంది. బీభత్సమైనటువంటి అలల చేత కొట్టబడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతారేమో అనుకుంటున్నారు. యేసుప్రభు వారు నీట్గా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసారు. యేసుప్రభు వారు నీళ్ళ మీద ఎందుకు నడిచారు అనుకుంటున్నారు? నేను నడవగలను చూడండి అని చూపించుకోవడానిక? ఐ కెన్ వాక్ ఆన్ వాటర్, నీళ్ళ మీద కాదు. వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారంటే, ఏ నీళ్ళైతే మిమ్మల్ని ముంచేస్తుంది, మీరు మునిగిపోతారు, మీరు చచ్చిపోతారు అనుకుంటున్నారో అవి నాకు వాటి మీద నేను నడుచుకుంటూ వచ్చేస్తున్నానయ్యా. ఈ నా కాళ్ళ కింద ఉన్నాయి, మొత్తం నా కంట్రోల్లో ఉన్నాయి. మీరు ఎందుకు భయపడుతున్నారు? వై డూ యూ ఫియర్? మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏదైతే మిమ్మల్ని ముంచేస్తుంది అనుకుంటున్నారో అది నాకు స్టేర్ కేసే, అది నాకు మెట్లే. వాటి మీద నేను నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. మిమ్మల్ని ఏమీ చేయలేవు. మనము యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 43 2-3 వచనాలు. 2వ వచనం ఒక్కటి చదువుదాం. నేను నీకు తోడైందును, నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లిపారవు. చాలు. ఇక్కడ ఏమన్నాడు? నువ్వు జ్వాలల్లో, నీ నీళ్ళలో పోయినప్పుడు నీకు ఏమి కాదు, నీ మీద పొర్లిపారవని ప్రభువు చెప్తున్నాడు. వాస్తవానికి యూదులకు యేసు ప్రభు వారు నీళ్ల మీద నడిచొచ్చేటప్పుడు పాత నిబంధనలో కొన్ని వచనాలు గుర్తుకు రావాలి.
నీళ్ల మీద నడిచి వచ్చేది ఎవరంటే దేవుడని. దేవుడు తప్ప ఎవరు నీళ్ల మీద నడిచిరారని నేను ఊరికే చెప్పట్లేదు. చూడండి, యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. చదవండి మళ్ళీ. ఆయన ఒక్కడే సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఎవరు నడుస్తాడంట? యోబు. అక్కడ చూస్తున్నాము, ఆయన మాత్రమే సముద్ర తరంగముల మీద నడుచువాడు. వీళ్ళు భయపడిన తర్వాత ప్రభు అని తెలియంగానే, ఇది యేసు ప్రభు అని తెలియంగానే వాళ్ళ రిజిస్టర్ అవ్వాల్సింది ఏంటంటే సాక్షాత్ దేవుడే ఈయన. హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. ఎందుకు? తరంగముల మీద నడిచేవారు ఎవరు? ఆయన. చూడండి, కీర్తనల గ్రంథము 77వ కీర్తన 19వ వచనం. కీర్తనల గ్రంథము 77, 77, Psalms and verse 19. నీ మార్గములు సముద్రంలో నుండిను, నీ త్రోవలు. ఆయనకు మనకు కనపడదు దారి నీళ్ల మీద, అంతా ఒకేలాగా ఉంటుంది. ఆయనకు త్రోవ అంతా కూడా నీళ్ల మీద కూడా త్రోవ కనపడుతుంది ఆయనకి. సో సముద్ర తరంగముల మీద నడుచువాడు. సముద్ర నీటిని కూడా తనకు త్రోవగా చేసుకోగలిగింది ఎవరంట? దేవుడు. అంటే వీళ్ళకి నీళ్ల మీద నడిచొచ్చినప్పుడు ఏమని ప్రభు తెలియజేస్తున్నాడంటే, మిమ్మల్ని భయపెట్టేది నా కాళ్ళ కింద ఉంది. సో నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి వాతావరణం అయినా అది నా స్వాధీనంలో, నా చెప్పు చేతలలో, నా కింద ఉంది. నీవు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను నీళ్ల మీద నడిచొచ్చినప్పుడు మీకు అర్థమవుతుందా? నేను ఎవరినని మీరు గ్రహించగలుగుతూ ఉన్నారా? పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ఏం చూస్తాము? తరంగముల మీద నడుచుకుంటూ వచ్చేది ఎవరు? దేవుడు. అంటే ఆయన పదే పదే వాళ్ళకి దేవుడు అన్నది వాళ్ళకి తెలియజేస్తున్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేనే అంటున్నాడు. నేనే అనగానే ఐఆమ్, నేను ఇట్ ఈస్ ఐ అని ఉంటుంది. గ్రీక్లో మత్తయి ఈ పదము ఇది రాసినప్పుడు, లేకపోతే యోహాను కూడా రాస్తాడు. యోహాను రాస్తాడు ఏమంటాడంటే, ఇదే 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అక్కడ 2 పదాలు వాడాడు. ఐ యామ్ అన్నటువంటి పదానికి గ్రీక్లో 2 పదాలు ఉన్నాయి. నేనే అనే దానికి 2 పదాలు ఉన్నాయి. ఎగో అనే ఒక పదం ఉంది, ఎమి అనేటటువంటి ఒక పదం ఉంది. యోహాను భక్తుడు రాసినప్పుడు ఏం చేశాడంటే, ఆయన ఎగో ఎమి అని రాశాడు. 2 పదాలు వాడేశాడు. 2 పదాలు వాడి నేనే ఐ యామ్ అంటే, పాత నిబంధనలో మోషే అడుగుతాడు కదా, నీ పేరేంటి, నేను ఏమని చెప్పాలంటే, నేను ఉన్నవాడును అనువాడును, ఇట్ ఈస్ ఐ యామ్ చెప్పాడని చెప్పండి అని అంటాడు కదా. ఆ పదాన్ని ఇక్కడ వాడుతూ ఉన్నాడు యోహాను 6వ అధ్యాయంలో ఆ పదాన్ని వాడతాడు. ఏమని వాడతాడు? ఎగో ఎమి అని వాడతాడు. అంటే ఎక్కడైతే ఐ యామ్ అంటే దీన్ని ఆయన పేరు చెప్పాలంటే ఆయనను వర్ణించడం కష్టం. సో ఈ 2 పదాల యొక్క కలయికతో యోహాన్ రాస్తూ ఉన్నాడు. అంటే ఆ అభయాన్ని ఇస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నేను భయపడుతున్నాను. ఒకవైపు ఆయన ఏం చూపిస్తున్నాడంటే, నువ్వు భయపడేది నా కాళ్ళ కింద ఉంది అంటున్నాడు, చూపిస్తున్నాడు. ఇంకోటి నోటితో ఏం చెప్తున్నాడంటే, భయపడద్దు నేనే. ఐయామ్ పాత నిబంధనలో మోషేని ఎదుర్కొన్నటువంటి యెహోవా దేవుణ్ణి, క్రొత్త నిబంధనలో ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి వాడిని నేనే. మీరు కంగారు పడద్దు, భయపడద్దు. మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి శ్రమల గుండా మనం వెళుతున్నా కూడా ఈ దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, నేనే, భయపడద్దు. ఇంకేమంటున్నాడు? 5వది 4 విషయాలు చూసాం. ఆయన మనల్ని తీసుకొచ్చాడు, మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు, మన దగ్గరకు ఆయన వస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన సంబంధం మారుతూ ఉంది. 5వది ఏం చేస్తాడంటే, నేను ఎదగడానికి సహాయపడతాడు నాకు. అంటే ఆయన ఎదగడం అంటే ఏంటి? ఆయన్ని తెలుసుకోవడానికి. ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల ఆయన గురించినటువంటి గ్రహింపు నాకు పెరుగుతుంది. ఆయనను పరిశీలనగా తెలుసుకున్నట్టు యందు యెహోవా ఆనందిస్తాడని మనం చూసాం. ఇప్పుడు యేసు ప్రభు వారిని తెలుసుకోవడానికి ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, బయలుపరుచుకుంటున్నాడు. ఈజ్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్. ఆయన తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఏమని బయలుపరుచుకుంటున్నాడు?
జలముల మీద నడిచి తరంగముల మీద నడిచి వచ్చి ఆయన దోణి ఎక్కగానే ఏమైంది అక్కడ? 4వ అధ్యాయంలో కనుక, అంటే దీనికి ముందున్నటువంటి అధ్యాయంలో ఆయన దోణిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ అలలు ఇట్లొచ్చి మునిగిపోతామేమో అని భయపడుతూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు వాడు గద్దించినట్టుంది. గద్దించగానే గమనుండండి అంటే మనిషిని పిల్లల్ని గమనుండండి అన్నట్టు యేసుప్రభు వారు వాతావరణాన్ని గమనుండమంటే మొత్తం నిమ్మళం అయిపోయినట్టు చూస్తున్నాం. ఇక్కడ యేసుప్రభు వారు నిమ్మళంగా అని కూడా చెప్పలేదు. దోణిలో అడుగు పెట్టగానే మొత్తం కామైపోయింది. గాలి ఏమైపోయింది? అణిగిపోయింది. అంటే అంతేగా, నిమ్మళం అయిపోయినట్టే కదా, మొత్తం అణిగిపోయింది. చూడంగానే వీళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, ఎలాంటి కష్టంలో అయినా ఇప్పుడు నేను ఇన్ని నమ్ముకోవచ్చు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ విశ్వాసం పెరిగింది. వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాడు, వాళ్ళ విశ్వాసాన్ని మెరుగుపరుస్తూ ఉన్నాడు. నా ప్రభు కష్టాన్ని నా జీవితంలో ఇచ్చినప్పుడు నా విశ్వాసాన్ని పెంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను లోబడుతూ నా జీవితంలో ఉన్నట్లయితే నా విశ్వాసం మెరుగుపడుతుంది. లూకాసు వార్తలు మనం చూస్తాం కదా, మనిషి కుమారుడు ఈ లోకంకి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా అని ప్రశ్న వేశాడు. అంటే ఆయన రాకడ సమీపమైన కొలది ఏమవుతుందంటే విశ్వాసులలో విశ్వాసం కొదువైపోతూ ఉంటుంది. అయితే మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి మన జీవితంలో దేవుడు శ్రమలను, కష్టాలను, ఈ స్టార్మ్స్ని అలౌ చేస్తాడు, అనుమతిస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన ప్రభువుని మనం హత్తుకొని మనం జీవించాలి. 5వది ఏం చూసామంటే, నా విశ్వాసములో నేను ఎదగడానికి ఇష్టపడతాడు ఆయన. తర్వాత చివరిగా మనం ఏం చూస్తామంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఆయన దోణి ఎక్కిన తర్వాత, గాలి అణిగిపోయిన తర్వాత ప్రజలంతా ఏం చేస్తున్నారంటే అక్కడ ఆయనకు మ్రొక్కిరి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే దే వర్షిప్డ్ హిమ్, ఆయనను ఆరాధించారు. అంటే ఆ ఘట్టం అంతా జరిగిపోయింది. శ్రమల్లో నుంచి బయటకు వచ్చేసాం, అలల్లో నుంచి బయటకు వచ్చేసాం, శ్రమల్లో నుంచి బయటపడ్డాం. అంటే ఈ శ్రమలు ఎప్పటికీ ఉండవు. దేవుడు వీటి నుండి నన్ను బయటికి తీసుకుని వస్తాడు. నాకు ఇష్టమైన ఇంకొక వచనం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ 1:6 ఏంటంట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6వ వచనం కలిసిందా? 3 నుంచి చదవండి. ఇక్కడ నుంచి చదవండి. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని. చాలు. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఏదైతే నీ జీవితంలో దేవుడు ప్రారంభించాడో, ఏ రక్షణ కార్యమైతే నీ జీవితంలో ప్రారంభించాడు, అది మధ్యలో విడిచిపెట్టడు. క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. చాలాసార్లు నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు తప్పిపోతా, ఎంతో బాధ ఉండేది. ప్రభు ఇష్టపడినట్టు జీవించలేకపోతున్నాను, ఊరికే తప్పిపోతున్నాను, నా వల్ల కాదేమో అనుకుంటే నిజంగానే నా వల్ల కాదు అది. ఈ వాక్యం నన్ను అనేకసార్లు ధైర్యపరిచింది. ఎలా ధైర్యపరిచిందంటే, చాలాసార్లు ప్రభుత్వం నా వల్ల కాదు ప్రభు అంటే, ఒరే పిచ్చోడా, నువ్వేదో పొడి చేస్తావు, నువ్వేదో నువ్వే పెద్ద తోపని నిన్ను ఎన్నుకోలేదు. నేను నీ మీద నమ్మకంతో కాదు నేను ఎన్నుకుంది, నా మీద నాకు నమ్మకం ఉంది, నిన్ను చివరి వరకు తీసుకెళ్ళగలనని. నా బలం కాదు నన్ను తీసుకెళ్ళేది, ఆయన మీద ఆయనకున్న నమ్మకం. అదే ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నాడు? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఏదైతే దేవుడు ప్రారంభించాడో, దేనికైతే ఆయన కర్తగా ఉన్నాడో దాన్ని కొనసాగించగలడు. ఆయన మధ్యలో విడిచిపెట్టేటటువంటి చేతకాని వాడు కాదు. అంటే ఏదైతే మన జీవితంలో ప్రభు ప్రారంభిస్తున్నాడో అది చివరి వరకు తీసుకెళ్తున్నారు. ఒకవేళ మీరు నిరాశలో ఉన్నారేమో, నిస్పృహలో ఉన్నారేమో, ఏంటి నా జీవితం ఇట్లుంది అనుకుంటున్నారేమో, అధైర్యపడకండి. ప్రభు అంటున్నాడు, మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో కాదు, నా మీద నాకు నమ్మకం ఉంది, మిమ్మల్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళగలను. ఐ కెన్ టేక్ యూ, జస్ట్ ట్రస్ట్ మీ. నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని లాస్ట్ వరకు తీసుకెళ్తాను. మధ్యలో విడిచిపెట్టేవాడిని కాదు, నేను మధ్యలో చేతులు దులుపుకునేవాడిని కాదు నేను. ప్రభు అంటున్నాడు,
ఈ ఈ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకునేటటువంటి పాఠాలు ఏంటంటే, శ్రమలు మన జీవితంలోకి అనుమతించేది 2 కారణాలను బట్టి. మనం సరిచేయడానికైనా, మనల్ని ఇంకా మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికైనా, కరెక్ట్ చేయడానికైనా, మనల్ని కరెక్ట్ చేయడానికి కావచ్చు, పర్ఫెక్షన్ కావచ్చు, మొదటిది. రెండవది, మనము ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు మన కొరకు ప్రార్థిస్తున్నాడు, మన దగ్గరకు వస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, మనము విశ్వాసంలో ఎదగడానికి సహాయపడుతున్నాడు. ఎప్పటికీ ఉండవు అని ఆయన అభయాన్ని ఇస్తున్నాడు. నేనే, భయపడద్దు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి బల్ల దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఒక్కటి మనం పరీక్షించుకుందాం. మనం శ్రమల గుండా వెళుతున్నప్పుడు మన వైఖరి ఎలా ఉంది, మన యాటిట్యూడ్ ఎలా ఉంది? ప్రభువుని హత్తుకొని జీవిస్తున్నామా? ఇంకా ఆయన తెలుసుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నామా? మనం కృషి చేస్తున్నామా? లేకపోతే కష్టం రాగానే ఏం దేవుడబ్బా ఏంటో. మీకు తెలుసు, కొంతమంది కష్టం వచ్చినప్పుడు బాగా మొక్కుతారు, కష్టం పోగానే అయిపోయింది ఇంక అంతే, వదిలేస్తారు దేవుడిని. అట్లా కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎల్లవేళలా మన జీవితంలో సుఖంగా ఉన్నా, కష్టంలో ఉన్న ప్రభువుని మనము విడిచిపెట్టకూడదు. నేను చిన్నప్పుడు నేర్చుకున్న ఒక పాట ఉంది, నాకు మీకు తెలుసో లేదో నాకు తెలీదు. రోగం వస్తే దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు, రోగం పోతే దేవుని మాట మరచిపోతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి. విన్నారా? మీరు కొంతమంది విన్నట్టున్నారు, హమ్ చేస్తున్నారు. అంటే రోగం వస్తే దేవుడు కావాలి. దేవుడు శ్రమలు ఇచ్చేది ఎందుకంటే మనం ఇంకా మెరుగైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి, విశ్వాసంలో పెరగాలి, ఇంకా ఆయన హత్తుకొని జీవించాలని. కాబట్టి బలలో పాల్పొందే ముందు మనము ప్రభువుని తెలుసుకోవడానికి ఎంత ఆతృత పడుతున్నాం, ఎంత ఇష్టపడుతున్నాం, శ్రమలు వచ్చినప్పుడు మన వైఖరి ఎలా ఉంది, ఒకసారి వాటిని పరీక్షించుకొని అప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని అప్పుడు బలలో పాలు పొందుదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,